ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా ఆయన యొక్క రెక్కల చోటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల నాయన ఈరోజంతా నాయన మీ రెక్కల చోటమును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు నాయన. ఇంతకాలం సజీలెక్కల ఉంచి భద్రపరిచి కాపాడిన మీకు వందనాలు. ఈరోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి అయ్యా మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. మా రాకపోకలను భద్రపరిచారు, మా పని పట్ల తొడుగున్నారు, అనేక ఆపదల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, నష్టాలను తప్పించారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈరోజంతట్లో నాయన మాట వల్ల కానీ, తలంప వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి వీళ్ళు బాధ పెట్టి గాయపరుచుంటే దయతో మమ్మల్ని క్షమించండి. మా కోసం మీరు సులువులో కాచిన రక్తం మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలకు అంగీకరించండి. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అవసరం బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఎంతమంది బిడ్డలకు నాయన ఇంకా రక్షణ అనుభవం లేదో నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు రక్షణను పొందుకొని మీరు అక్కడ సిద్ధపడి అయ్యా మీరు అక్కడ గురికి ఎదురు చూసి మీరు ఆత్మద్రతపడి సంఘంలో నిత్య జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి. అయ్యా మీ కృపడిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, అయ్యా నాయన తండ్రి, ప్రతి ఒక్కరు నాయన తండ్రి ఏ విషయం ఏ తండ్రి నాయన అవసరంతో నాయన మీ పాదాలు చెంత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి నాయన. ప్రతి అవసరం తీర్చండి. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన, ఇంకా ఎలాంటి శ్రమైనా, ఎలాంటి కష్టమైనా తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలు మేలుతో నింపండి ఆయన. నింపుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఆయన ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ఆయన. తండ్రి, వాళ్ళు చేరవలసిన గమ్యస్థానాన్ని క్షేమంగా చేయటకు సహాయాన్ని ఇవ్వండి ఆయన. మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. నిజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు మరోసారి వందనాలు చెల్లిస్తూ తండ్రి, రాత్రి సుఖమైన దినం చురుకని మెలుకోండి. వేగం లేచి మళ్ళీ ఉదయకాల ప్రార్థనలు పాల్గొనేంత వరకు నాయన మీ కృప, కాపుదల, భద్రత మీ సన్నిధినిచ్చి మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేరటమని బతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమెన్. స్తోత్రము ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.